అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు గుంటూరు జిల్లా తెనాలి గ్రామంలో ఉన్నాము. అయితే ఎడ్లూరు రామారావు అనేటువంటి రైతు వేటపాలెం నుంచి తెనాలి వచ్చి ఇక్కడ పొలం కౌలుకు తీసుకుని బెండ తోటలు పండించడం జరుగుతుంది. ఈ రైతు ఇప్పుడు 40 సెంటు ప్రీమియం సీడ్స్ కంపెనీ వారిది భైరవ అనేటువంటి బెండ విత్తనాన్ని నాటడం జరిగింది. ఇప్పటికి ఈ విత్తనాన్ని 15 కోతల వరకు కోసారు. మీరు చూడొచ్చు. ఇది వచ్చేసరికి మొదటి కొమ్మండి. గింజ నాటిన తర్వాత వచ్చేటువంటి మొదటి స్టెమ్ అన్నమాట. ఈ ఒక్కదానికి చూడండి, దీని నుంచి వచ్చినటువంటి పక్క కొమ్మలు చూడండి. మొదటి కొమ్మకి ఎన్ని కాయలు అయితే వస్తున్నాయో అలానే పక్క కొమ్మల కాయలు కూడా మొదటి కొమ్మ కంటే ఎక్కువగా వస్తున్నాయి. మీరు చూడొచ్చు. ప్రీమియం సీడ్స్ కంపెనీ వారి భైరవ పైన బడ్స్ చూడొచ్చు. కాయకి మధ్య దూరం మీరు చూడొచ్చు ఎంత తక్కువగా ఉందో. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇతర రకాలు 15-20 కోతల తర్వాత కాయ అనేది లావు రావడం జరుగుతుందండి. టెంపరేచర్ పెరిగినప్పుడు కానీ, ఫర్టిలైజర్ ఎక్కువైనప్పుడు కానీ, లేదా ఒక కోత మిస్ అయినప్పుడు ఆ కాయ కోయాల్సిన టైంకి కోయకుండా ఒకరోజు ఆలస్యంగా కోసిన ఎడల కాయ లావైపోయి బారయ్యే అవకాశం ఉండేది ఇతర రకాలు. ఈ భైరవలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే బలం ఎక్కువ వేసిన కోత ఒకవేళ మిస్ అయినా కాయ అనేది ముదరదండి, లావ్ అవ్వదు, బారవుతుంది, సన్నగా ఉండిద్ది అన్నమాట. చూడొచ్చు మీరు. ఈ రైతు వచ్చేసరికి 45 సెంట్లకి కేజీన్నర విత్తనాలు నాటడం జరిగింది. ఈ 45 సెంట్కి రోజు మార్చి రోజు కోత 4 క్వింటాలకు వస్తున్నానని చెప్పారండి. చూడొచ్చు. రైతు సహోదరులు గమనించి అన్ని ఋతువులకు అనుకూలమైనటువంటి భైరవ బెండ విత్తనాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. నమస్కారం.